వెంకటేష్ యాక్టింగ్ బాగుంది. బుల్రాజ్ యాక్టింగ్ అయితే పడి అనిల్ రావుపూడి ఇరగదీసింది. ఫుల్ కామెడీ, పిచ్చి నవ్వి చచ్చిపోయినాం ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది. బుల్రాజ్ యాక్టింగ్ సూపర్. సినిమాలో సాంగ్స్ అల్టిమేట్. సంక్రాంతి విన్నర్, బ్లాక్ బాస్టర్. హీరోయిన్స్ ఎలా చేశారు? హీరోయిన్స్ బాగా చేశారు, ఇద్దరు బాగా చేశారు. సో సంక్రాంతి విన్నర్ ఏంటి? గేమ్ చేంజరా డాకు మహారాజా? ఇదే సంక్రాంతి వస్తున్నా సూపర్. ఏవి అంటే తెలుసా? ఏవి అంటే అనిల్ రావుపూడి విక్టర్ వెంకటేష్ 3 సూపర్ హిట్. ఎనీ టైం సినిమా వెళ్ళిన తర్వాత లాస్ట్ వరకు కామెడీ మొత్తం కామెడీ. గేమ్ చేంజర్ కన్నా ఇంకొకటి వచ్చింది బాగాలేదు, టాకు మహారాజ్ కన్నా ఇదే హైలైట్. సంక్రాంతి హిట్ అంటే ఇదే. ఇంకోసారి వెళ్తాం, ఇంకా లాస్ట్ వరకు చూడండి. ఏ పాట నచ్చింది నీకు? బాబు పాట చెప్పు. హైలైట్ కొన్నా. నేనైతే 9.9 10.10 ఇచ్చేస్తాను. ఎస్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వీడియోని చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో మొత్తానికి సంక్రాంతి పర్వదినాన సంక్రాంతికి వస్తున్నాము సినిమా చూసేసి రావడం జరిగింది. సో మూవీ గురించి చెప్పాలంటే ఎలా ఉంది అంటే నాకైతే పర్లేదు, బాగానే ఉందని నాకు అనిపించింది అనమాట. కాకపోతే క్లియర్ విన్నర్ అయితే డాకు మహారాజ్ అని అర్థమైంది. సో ఎందుకు పర్లేదు బాగానే ఉంది రెండింటి మధ్యలో ఉంది అని నేను అంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నేను అనిల్ రావుపూడి గారి మీద ఏదో కొత్తగా డిఫరెంట్గా తీస్తారని నేనేం ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. ఆయన మూవీస్ మనం చూస్తాం, మనం ఎంజాయ్ చేస్తాం. మనం F2 కావచ్చు, F3 కావచ్చు, సరిలేరు నీకెవర్లో కూడా కామెడీ సీన్స్ కావచ్చు. సో ఆ విధంగానే లైక్ మనకు వచ్చేసి ఈ మూవీ కూడా ఉందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు లైక్ కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్డ్గా ఉంటుంది, కొన్ని వచ్చేసి బాగానే లైక్ మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అయిన ఫన్ సెకండ్ హాఫ్లో నిజంగానే మనకు బాగా నవ్వు వస్తుంది. బట్ కానీ క్లియర్ విన్నర్ ఏంటంటే డాకు మహారాజ్ అని మనకు అర్థమైంది. అండ్ అవునండి ఐశ్వర్య రాజేష్ అయితే నిజంగా వచ్చేసి నెయిల్ చేస్తారనమాట క్యారెక్టర్. షీ నెయిల్ దట్ క్యారెక్టర్. అండ్ వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా నాకైతే బాగానే నచ్చింది. ఓవరాల్ రేటింగ్ అనేది చెప్తున్నాను కదా, బట్ క్లియర్ విన్నర్ ఈజ్ డాకు మహారాజ్. డాకు మహారాజ్ తర్వాత ఈ మూవీ బాగా వర్కౌట్ అయింది. దీన్ని నేను ఎప్పుడు రేటింగ్ ఇవ్వలేదు. సో మామూలుగా చెప్తున్నాను, మంచి మూవీనే, హిట్ మూవీనే డెఫినెట్లీ. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి చూడొచ్చు. అండ్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ మనకు మూవీలో వెంకటేష్ గారు, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి వీళ్ళందరికంటే స్టాండ్అవుట్ అయ్యేది ఏంటంటే బుల్లిరాజు అని వెంకటేష్ గారు అబ్బాయి క్యారెక్టర్ చేసింటాడు. సో ఆ అబ్బాయి బాగా స్టాండ్అవుట్ అవుతాడు. అండ్ బీమ్స్ మ్యూజిక్ కూడా మనకు బాగుంది. గోదావరి గట్టు సాంగ్ కావచ్చు, లేకపోతే బావా సాంగ్ కావచ్చు. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకొక సాంగ్ వస్తుంది, యాటిట్యూడ్ పంకల్. ఈ 3 సాంగ్స్ బాగానే ఉంది. సో క్లియర్ విన్నర్ డాకు మహారాజు, సెకండ్ విన్నర్ సంక్రాంతికి వస్తున్నాం. ముందుగా సంక్రాంతికి వస్తున్న సినిమా చూస్తూనే మాత్రం కొత్త పండుగలు కనిపించింది. ఇప్పుడే సంక్రాంతి చేసుకోవడం అనిపించింది సినిమా. ఇలా మెయిన్ సంక్రాంతిలో కనిపించింది విక్టర్ వెంకటేష్ కెరియర్లో ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అనిల్ రావుపూడి తీసిన డైరెక్షన్లో మాత్రం ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా చూస్తూనే మనకు ఒక పండుగ లాంటిది. ఛానల్ తర్వాత మనం ఒక కామెడీ సినిమా చూస్తామంటే ఒక అనిల్ రావుపూడి డైరెక్షన్లో ప్రతి సినిమా కామెడీ తీస్తాడు. ఆయన వచ్చిన సినిమా వచ్చినా కూడా ప్రతి దగ్గర మాత్రం చాలా నవ్వుకుంటాం. ఐశ్వర్య యాక్టింగ్ తీసుకున్నా కూడా ఒక కొత్తగా ఒక డిఫరెంట్గా చేసింది. మెయిన్ పిల్లర్ చెప్పండి ఐశ్వర్య అని చెప్పొచ్చు. యాక్టింగ్లో హీరోయిన్ చాలా బాగా చేసింది. వెంకటేష్ గారి సినిమాలు చూసిన ఒక ఇంట్లో ఇళ్ళు, ఒంటిలో ప్రేలాలు అప్పట్లో మేము చిన్నగా వచ్చినప్పుడు అప్పుడు ఎంత ఎంజాయ్ ఉందో అప్పట్లో సినిమాలో. మళ్ళీ అనిల్ రావుపూడి డైరెక్షన్లో మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా తీసినా కూడా సేమ్ అలానే అనిపిస్తుంది మనకు సినిమా. కొత్తగా కామెడీ కానీ ప్రతి సీన్స్ మెయిన్ గోదావరి గట్టు రామచిలక పాట అదొక హైలైట్ సాంగ్ అని చెప్పొచ్చు. ఇంకోటి చూసుకుని మన డైరెక్షన్ తీసిన డిపార్ట్మెంట్ అందరూ ప్రతి ఒక్కరు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మెయిన్ రమణ గోగులారు మ్యూజిక్ మాత్రం సాంగ్ మాత్రం చాలా ఎక్స్పెక్ట్ మార్కులు చెప్తున్నా కదా. అనిల్ రావుపూడి అంటే సినిమా వచ్చినామంటే కంపల్సరీ ఆడియన్స్కి ఏం కావాలో అదే చూపిస్తాడు అనిల్ రావుపూడి. ఆ సినిమా తగ్గట్టు తీసిండు. ఇంకోటి సాంగ్ మాత్రం చాలా బాగుంది, గోదావరి గట్టి పాట. ప్రతి గుంటరాజు క్యారెక్టర్ బాగుంది, ప్రతి ఒక్కరిది చాలా బాగుంది. ఈ సంక్రాంతి బలిలో దిగిన సినిమా ఇది ఒక మంచిగా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వెంకటేష్ గారు స్టాండర్డ్ తర్వాత ఒక 2 years తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద చూసిన అనేది ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. వచ్చిన మాత్రం బోర్ కొట్టేది. సినిమా మాత్రం సూపర్. రేటింగ్ కొంచెం 5కి 5 ఇస్తాను. సూపర్. చాలా బాగుందండి. ఫుల్ కామెడీ, 2.5 hours ఫుల్ నవ్వుకోవడమే. ఇంకా నవ్వి చెక్కిళ్ళు నొప్పేస్తున్నాయి, అంత బాగుంది సినిమా. చెప్పలే, నాకు పోయినాక అడగాలి. ఇంకా చాలా మంచి డైరెక్టర్ అయినా మన తెలుగు ఇండస్ట్రీకి ఈవీవి సత్యనారాయణ తర్వాత అలాంటి డైరెక్టర్ మళ్ళీ ఉన్నాడు. సేఫ్ మనం తెలుగు ఇండస్ట్రీ 20 years దాకా ఇంకా సేఫ్ ఉండొచ్చు. అవుతామా, ఆయన ఏదో జనరల్గా చెప్పినా అలాంటి సాహసం ఏ మొగోడు చేయొద్దు. ఇద్దరితో చాలా టఫ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి 4 years.
4.5 ఇచ్చు. ఓకే ఓకే చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే ఏం యాక్చువల్లీ నచ్చింది ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే ఇంకా ఎక్కువ నచ్చుతుంది, యూత్కి కూడా నచ్చుతుంది. కామెడీ ఎక్కువ. ఓవరాల్ రేటింగ్ ఎంత 4.5 out of 5. చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఏదైతే పెట్టారో దాన్ని ఫుల్లీ వర్త్ ఇట్. సినిమా మాత్రం చాలా విక్టర్ వెంకటేష్ గారు ఆయన యాక్టింగ్ కానీ క్లైమాక్స్ టచ్ కానీ సూపర్ సినిమా మాత్రం. విక్టరీ వెంకటేష్ అది పాత పేరు, ఇప్పుడు కొత్త పేరు సింగర్ విక్టరీ వెంకటేష్. ఏం నచ్చింది ఇంకా సినిమా సినిమా మొత్తం లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మాత్రం అది సూపర్, చాలా బాగుంది. సినిమాకి మొత్తం స్టార్ ఐటమ్ అంటే క్లైమాక్స్ ఫైట్. అది ఇద్దరు హీరోయిన్స్తో మాత్రం ఆయన కామెడీ, వాళ్ళిద్దరు కొట్టుకోవడం, ఇలా తోస్తే చచ్చిపోవడం, ఆ సినిమా మాత్రం చాలా బాగుంది. బుల్రాజ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది ఆయన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఓకే అంతే, ఓవరాల్ thank రేటింగ్ ఎంత ఓవరాల్ రేటింగ్ 5 out of 5. ఎలా ఉందండి సినిమా ఎలా? సినిమా చాలా బాగుందండి. ఓకే ఫ్యామిలీతో వచ్చారా? మా అబ్బాయిని ఓకే ఓకే సో ఏం బాగా నచ్చింది సినిమాలో? మెయిన్ ఏంటంటే కంటెంట్ నచ్చిందండి. ముందంతా కామెడీ అనేది నార్మల్, అనిల్ రావుపూడి గారు ఆయన కామెడీ డైరెక్టర్, హీరో గారు కామెడీ హీరో. కానీ కంటెంట్ అనేది అనిల్ రావుపూడి గారి సినిమా అంటే ప్రతిసారి కంటెంట్ కంపల్సరీ ఉంటుంది. ఇందులో అయితే చాలా మంచి కంటెంట్ ఉందండి. అది జనాలు ఆదరించే దాన్ని బట్టి ఉంటుంది, కానీ కంటెంట్ అది చాలా బాగుంది. కంటెంట్ సింపుల్, మనం చదువుకునేటప్పుడు మన గురువులు మనం మర్చిపోతాం, పెద్ద అయ్యాక జాబులు చేసి ఫ్యామిలీ పెళ్ళిళ్ళు చేసుకుని సెటిల్ అయిన తర్వాత మర్చిపోతాం. మీరు ఎప్పుడైనా లవ్ స్టోరీ చెప్పారా? లవ్ స్టోరీ చెప్పలేదండి, ఇంకా మెసేజ్ స్వీకరిస్తారా అయితే? మెసేజ్ సేకరించాలండి. అదొక కాన్సెప్ట్ ఉందండి. మనం పెళ్ళికి ముందు లవర్ ఉంటుంది, అలా పెళ్ళి అయిన తర్వాత భార్యకి చెప్పేస్తాము, అది చెప్పకూడదు అనేది మేము చూపించాడు. మరి ఇప్పుడు తెలియనిది కూడా కొత్తగా లేడీస్ చెప్పేశాడు అనమాట. ఫోన్ నెంబర్లు జాగ్రత్తగా ఇప్పుడు సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. సేవ్ చేసుకున్నారా అయితే మీరు అలా? చేసుకోబోయిన వాళ్ళకి అది ఇట్టే అనమాట. ఓవరాల్ రేటింగ్ ఎంత? ఓవరాల్ రేటింగ్ 5 వచ్చింది. సూపర్ ఉందండి, మూవీ అయితే సూపర్ ఉంది. ఓకే మంచి మెసేజెస్ ఉన్నాయి, 2 మెసేజెస్ ఉన్నాయి. ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ మెసేజ్ ఉంది, ఇంకోటి గురువు గురించి ఉంది. గురువు గురించి మాత్రం హైలైట్ ఇచ్చిండు లాస్ట్లో. ఫస్ట్ నుంచి కామెడీగా తీసుకొచ్చిండు, కామెడీ కదా అనుకుంటున్నాం, కానీ లాస్ట్కి వచ్చినాక ఒక గురువు విషయంలో సూపర్ చెప్పిండు. ఆ మెసేజ్కి మాత్రం నేనైతే ఫిదా అయిపోయినా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను కొన్ని చేసిన దాని గురించి అని నన్ను నేను చూసుకున్నా మూవీలో ఈ టైంలో. సాంగ్స్ అది సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయమ్మా, ఎక్సలెంట్ సాంగ్స్ మాత్రం. సాంగ్స్ కానీ డైరెక్షన్ కానీ ఆ కొరియోగ్రఫీ సూపర్, అసలు సూపర్ అంటే సూపర్ ఇచ్చిండు, మస్తు అనిపించింది. ఓవరాల్ రేటింగ్ ఎంత? ఓవరాల్ రేటింగ్ 5 to 5. 5 to 5 ఇచ్చేస్తాం వెంకటేష్ అన్న గురించి. 5 to 5. వెంకటేష్ గారి సినిమా చాలా బాగుంది. మళ్ళీ ఓటీటీలో వస్తే చాలా రోజులు పట్టుకుంటుంది. ఓకే నువ్వు కూడా చూస్తావా ఓటీటీ? చూసా. ఓకే బుల్రాజు క్యారెక్టర్ ఎలా అనిపించింది? అవి కొంచెం యాంగ్రీగానే ఉన్నాడు, ఓకే బట్ కొంచెం ఫైటింగ్ ఫన్నీగా ఉందా? ఓకే ఏ సాంగ్ నచ్చింది? బ్లాక్ బస్టరా? ఓకే ఓకే బాయ్ బాయ్. సినిమా చాలా బాగుంది. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది సినిమాలో నీకు? కామెడీ. కామెడీ నచ్చిందా? సో బుల్రాజు క్యారెక్టర్ చూసావా? నువ్వు కూడా చూస్తావా మరి అలాగే ఓటీటీస్? ఇంకేం నచ్చింది? జోక్స్. పాటలు ఏం నచ్చాయి నీకు? గోదావరి గట్టు సాంగా? ఓకే ఓకే చివరిలో క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది. గురువులను రెస్పెక్ట్ చేయాలని మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఎంటర్టైన్మెంట్ కమ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. సూపర్, సంక్రాంతి సూపర్ సినిమా. ఓవరాల్ రేటింగ్ ఎంత? 5 out of 4. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇప్పుడే రాజు గారితో మాట్లాడాను, దిల్ రాజు గారితో మాట్లాడాను, సార్ కూడా వచ్చారు మాతో పాటు. సినిమా అయితే మైండ్ బ్లోయింగ్. ఒక అబ్బాయి క్యారెక్టర్ మాత్రం చాలా బాగా రాశారు అనిల్ రావుపూడి గారు. అలాగే క్లైమాక్స్, లాస్ట్ వచ్చే క్లైమాక్స్లో ఒక మనిషికి, ఒక మగోడికి ఎట్లా ఒక లవర్ ఉంటే, ఒక భార్య ఉంటే ఎట్లా ఫేస్ చేస్తారు అన్న దాని మీద చాలా మంచిగా రాశారు. మంచి మంచి డైలాగులు అయితే చాలా బాగా పండే. మొత్తం క్రౌడ్ అంతా నవ్వుకోవడమే, సినిమా అంతా ఏం లేదు, మొత్తం నవ్వుకోవడమే. క్లైమాక్స్ కానించి సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇద్దరు అమ్మాయిల మధ్యన ఒక అబ్బాయి ఎలా అయితే నలిగిపోతాడో ఆ క్యారెక్టర్ చాలా బాగా రాశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. రేటింగ్ వచ్చేసి 5కి 4.9 ఇస్తాను నేనైతే. చాలా బాగుంది, చాలా. ఇది సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ, నాది ఆల్రెడీ ఈస్ట్ గోదావరి, నేను అక్కడికి వెళ్ళడం అనేసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నా. సినిమాలో మొత్తం ఈస్ట్ గోదావరి ఉంది.
మన అమలాపురం కానించి కోనసీమ మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం అదే చూపించారు. చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం ఆవిడ బాగా చేశారు, చాలా బాగుంది. ఇద్దరు బాగా చేశారు. చాలా బాగుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ గురించి అండ్ టీచర్ గురించి అయినా అంత బాగా తీయడం చాలా మంచిగా అనిపించింది. మీకు ఏ సాంగ్ బాగా నచ్చింది? గోదావరి గట్టు మీద ఆ సాంగ్ చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది సినిమా. చాలా అంటే చాలా అట్రాక్ట్ అవుతారు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? ఫుల్ ఇచ్చేస్తా. ఈ మధ్య చూసిన సినిమాలో ఇది చాలా ఫ్యామిలీకి సంబంధించి చాలా బాగుంది. ఖచ్చితంగా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బ్లాక్ బస్టర్ సూపర్ హిట్. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ డూపర్ హిట్. సంక్రాంతికి సూపర్గా వచ్చింది. వి ఫర్ విక్టరీ, వెంకటేష్కి మళ్ళీ ఒక విక్టరీ వచ్చింది. అనిల్ రావుపూడి ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. యాక్చువల్ చెప్పాలంటే F2 తర్వాత F3 గురించి అందరు వెయిటింగ్ ఉంటే ఈ మూవీలోనే F3లో ఉన్న కాంబినేషన్ మొత్తం చూపించింది అనమాట. అంత కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ ట్రాక్ అదే మూమెంట్ తీసుకెళ్లాలంటే చాలా డిఫికల్ట్, కానీ చాలా బాగా స్టోరీ రాసిండు. అండ్ ప్లస్ పాయింట్స్ మూవీలో అంటే డైరెక్షన్ ఒకటి, యాక్టింగ్ ఒకటి, హీరోయిన్స్కి చాలా ప్లస్. ఇద్దరికి ఒకరిని మించి ఒకరికి ఇద్దరికి యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. చాలా బాగా లుకింగ్ వైజ్ యాక్టింగ్ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే చిన్న కిడ్నీ ఒక క్యారెక్టర్ ఇచ్చాడు హీరో వాళ్ళ సన్. ఆయన చాలా బాగుంది యాక్టింగ్. ఆయనకి ఇచ్చిన బుల్రాజ్ కాదు పెద్దరాజు లాగా చేశాడు. చాలా బాగా చేసిండు. మూవీ చూసినాక తెలుస్తుంది అనమాట. ఓవరాల్ చెప్పాలంటే ఈ సంక్రాంతికి డిసప్పాయింట్ కాకుండా డాకు మహారాజ్ ఫస్ట్ చాలా హ్యాపీ చేసిండు. ఈ మూవీ చాలా హ్యాపీ. 2 మూవీస్ సూపర్ కలెక్షన్స్ వైజ్. ఓవరాల్ అవుట్ ఆఫ్ 5 4 సూపర్ డూపర్ హిట్ మూవీ. విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి. మై డియర్ మొగుళ్ళు, నేను అందరికీ ఒకటే చెప్తాను, వైఫ్లకు మాత్రము మీ గర్ల్ ఫ్రెండ్స్ గురించి మాత్రం చెప్పకండి. చెప్పారా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. లైఫ్లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా చూసిన తర్వాత మీ పాస్వర్డ్ మాత్రం చేంజ్ చేసుకోండి. అయితే చెప్తున్నాను, చేంజ్ చేసుకోండి. అయింది కాబట్టి చెప్తున్నా. అంటే గర్ల్ ఫ్రెండ్ వైఫ్ ఇద్దరు ఒకటవుతారు. సినిమా మాత్రము చాలా బాగుంది. కామెడీ సీన్స్ అన్నీ బాగున్నాయి. ఫైట్స్ అంటారా, ఫైట్స్ అయితే ఏమీ లేవు దీంట్లో. లాస్ట్లో ఒక ఫైట్ ఉంటుంది, అది కూడా ఫ్రస్ట్రేషన్ వల్ల కోపం వచ్చేసి ఫైట్ ఉంటుంది. విలన్ గానే చంపేస్తాడు కోపంతో. సో యా, వెంకటేష్ గారి ఫ్యాన్ కాదు, TFI ఫ్యాన్ నేను అంతే. సాంగ్స్ అయితే లిటరలీ గోదావరి గట్టు పైన సాంగ్ ఉంటుంది, ఫస్ట్ సాంగ్. ఇట్స్ గుడ్, చాలా బాగుంది. అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ అయితే అసలు భయ్యా నిజంగా నువ్వు మీ ఇంట్లో ఏమైనా రాస్తావా, ఇంట్లో జరిగే గొడవలు ఏమైనా రాస్తావా, లేకపోతే ఏమైనా థాట్స్ తోటి రాస్తావా భయ్యా? అదొకటే నన్ను అడగాలి మిమ్మల్ని పర్సనల్గా. ఆ బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది అయితే కంపల్సరీ. తుప్పిళ్ళు పడితే ఏమనుకోకండి. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 8.5 ఇస్తాను. మూవీ ఈ సంక్రాంతికి 3 మూవీస్ వచ్చాయి. ఈ 3 మూవీస్లో 2 మూవీస్ హిట్ కొట్టాయి, ఒకటి పట్టు కొట్టింది అంతే. సినిమా అమేజింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. థియేటర్లోకి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లాఫింగ్ గ్యాస్ ఎలా రిలీజ్ అవుతాయి, థియేటర్లో ఎలా నవ్వుతామో కంటిన్యూగా అలాగే నవ్వుతూ ఉండిపోయాము. కామెడీలు అంటే యాక్షన్ థ్రిల్లర్లో కామెడీ ఎంటర్టైనర్, అది ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ చూపించాడు భయ్య. సినిమా మొత్తం కామెడీ ఎంటర్టైనర్తో బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఆ పేరింగ్ బాబు, అసలు వెంకీ మామతో మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ పేరింగ్ అయితే నెవర్ సీన్ బిఫోర్. అంటే పేరింగ్ ఎలా ఉందంటే సౌందర్య వెంకటేష్ ఎలా పేరింగ్ ఉంటుందో అలా ఐశ్వర్య రాజేష్ పేరింగ్ ఉంది. అనిల్ రావుపూడి తెలుసు కదా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ పల్స్ పట్టుకుంటున్నాడు. ఆ పల్స్ పట్టుకున్న తర్వాత ఏ సినిమా అనేది ఫ్లాప్ అయ్యే ప్రసక్తే లేదు. ఆయన బ్లాక్ బస్టర్ మెషిన్, అనిల్ రావుపూడి బ్లాక్ బస్టర్ మెషిన్. చాలా బాగా డైరెక్షన్ చేశాడు. కామెడీ ఎంటర్టైనర్ సూపర్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఓవరాల్గా 3.5 3.8 ఇచ్చే పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అయితే. సంక్రాంతికి వస్తున్నాం 2025 ప్యూర్ ఫ్యామిలీ. విక్టరీ వెంకటేష్ గారి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఈ సినిమా అనిల్ రావుపూడి గారు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఫన్ చాలా అద్భుతంగా చూపిస్తారు.
బట్ లీడ్ ఏంటంటే మనం ఎదిగిన విధానం బట్టి మన గురువులకి చాలా పెద్దపీట వేయాలి. గురుదేవోభవ లీడ్ తగ్గట్టుగా సంక్రాంతికి వస్తున్నామంటే ఏదో కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి వెళ్తున్నాము ట్రెడిషనల్ అనుకుంటాం. బట్ వాస్తవంగా చెప్పాలంటే దీంట్లో కిస్టులు తగ్గట్టుగా దాన్ని నేను రివీల్ చేయకూడదు. ఫ్యామిలీ ఎంటర్టైన్ అంటేనే విక్టరీ గారికి ఒక మంచి ప్లస్ పాయింట్. సాంగ్స్ ఉన్న 3 సాంగ్స్ కూడా మంచి జోష్ ఉన్నది. రవణ గోకుల్ గారి రీఎంట్రీ సాంగ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 3.5 బాగుంది, వాచబుల్ మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. బాగా థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అంటున్నారు. సో ఎలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఎలా అంటే ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో. అండ్ పొంగల్కి విస్తరాకులు అన్ని రకాలు పెడితే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది. చాలా బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. త్రూ అవుట్ అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. మెయిన్గా ఒక బుడ్డోడు చేశాడు వెంకటేష్ సన్ కింద, అతను కూడా చాలా బాగున్నాడు, చాలా బాగా చేశాడు యాక్టింగ్. ఏ సాంగ్ నచ్చింది? గోదావరి గట్టు మీద. ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది కదా, అల్టిమేట్ సాంగ్ అది. ఓవరాల్గా చాలా మంది రేటింగ్ 3.5 కాబట్టి మాకు అది బాగా నచ్చింది. వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ సినిమాలు అంటారు. అంతే, అతను అంటేనే ఫ్యామిలీ సినిమాలు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, దాని తర్వాత సుందరాకని, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి నాకు నచ్చింది. డైరెక్షన్ బాగుంది, చాలా బాగుంది. ఎక్కడంటే అయిపోతుంది సినిమా, భయం వేసింది. అయిపోతుంది సినిమా, ఇంత వేరం అయిపోయిందా అని. ఇంకా ఉంటే బాగుంది అనిపించింది. పాటలు ఏం నచ్చాయి? పాటలు అన్నీ నచ్చాయి. రామచిలక పాట చాలా బాగుంది. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి నేను 10 ఇచ్చిస్తాను. నాకైతే నచ్చింది అందరు. మళ్ళీ మా మనవరాన్ని తెచ్చి మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ. ఏమంటే మూవీ చూశాను, ఇప్పుడే మూవీ చూసా. సంక్రాంతికి వస్తున్నాము. చాలా 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 మంచి కామెడీగా హ్యాపీగా నవ్వుకుంటూ ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చారు. కానీ ఒకటేనండి, ఆడవాళ్ళందరూ కూడా ఇప్పుడు గ్రూపులు పెట్టారట. సినిమాకి మీ మొగుడు వెళ్తున్నాడా, సినిమాకి మీ మొగుడు వెళ్తున్నాడా, ముందే ఫోన్లు చెక్ చేసుకో. శ్రీలీల బదులు సీనిగాడు, రాధిక బదులు రాహుల్ అని పెడతాడు, ముందే చెక్ చేసుకోండి అని చెప్పి ఆల్రెడీ గ్రూప్స్ మెసేజ్ అవుతున్నాయంట, స్ప్రెడ్ అవుతుందంటే చూసుకోండి రే కుర్రోళ్ళు. రేపొద్దున పెళ్ళి అయినా, పెళ్ళి కావాల్సిన, పెళ్ళి అయిపోయినా ఈ సినిమాకి వెళ్ళేటప్పుడు మీ పెళ్ళాలతో వెళ్ళారంటే మాత్రం మీకు చికెన్ 65 అయిపోద్దురా బాబు. ఎందుకంటే ఈ సినిమాలో కాదు, నిజ జీవితంలో ప్రతి ఒక్కరికే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ సినిమా చూస్తున్నప్పుడు ఒక్కసారి ఇలా చూసుకుంటారండి ఇద్దరు, ఒకళ్ళు మొగలు ఒకళ్ళు. ఇంటికి రా నీ సంగతి చెప్తానని ఏమని దండం పెడతారు, వదిలేవని. ఒక పని చేస్తాడు, ఏం చేస్తాడంటే సినిమా హైదరాబాద్లో అయితే ఓలా బుక్ చేసి ఇంటికి పంపించేస్తాడు. ఎందుకంటే మనోడు డైరెక్ట్ వైన్స్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే బలానికి టానిక్ వేసుకుంటాడు. ఒక మంచి అవుట్పుట్ ఇచ్చాడండి, కనెక్ట్ అయ్యే సినిమా. అలాగే ఒక చిన్న బుడ్డోడి క్యారెక్టర్ చాలా బాగుంది. సంక్రాంతికి వస్తున్నామంటే మొత్తం సంక్రాంతి కోసం చూపిస్తాడు అనుకున్నాం, కానీ ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యన, పెళ్ళైపోయిన భార్య మధ్యన నలిగిపోయే ఒక మగాడి జీవితాన్ని అనిల్ రావుపూడి గారు చూపించారు. రెండే ముక్కలో చెప్పేస్తున్నా. సినిమా చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఫ్యామిలీతో వస్తే కనుక మధ్యలో పిల్లల్ని పెట్టి చూడండి, ఇద్దరు పక్క పక్కన చూడకుండా గోపులు వాచిపోతే. ఉంటానండి. ఓవరాల్ రేటింగ్ వెంకటేష్ గారి యాక్టింగ్ నిజంగా ఘర్షణలో మనం వెంకటేష్ గారి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చూసాము. ఇందులో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మధ్యలో మనకు ఆ లుక్స్ కనపడతాయి. సెకండ్ హాఫ్ నుంచి లింగి కట్టుకొని ఒక మంచిగా ఆడవాళ్ళందరూ ఎలా అయితే కోరుకుంటారో వెంకటేష్ గారు అంటే, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డాన్సులు కానీ, ఆయన సెంటిమెంట్ సీన్లు ఏది చేసినా కూడా ఎలా కోరుకుంటారో అవన్నీ వెంకటేష్ గారి ఎనర్జీ చూసాం. ఓవరాల్ రేటింగ్ ఎంత? సాంగ్స్ వచ్చి పోతూ ఉంటాయి, సరదాగా వెళ్ళిపోతుండే. ఆ గోదావరి గట్టు మీద సాంగ్ ఒకటి బాగుంది. తర్వాత మధ్యలో వెంకటేష్ గారి సాంగ్ లాస్ట్ ఒకటి సంక్రాంతి సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది. ఓవరాల్గా రేటింగ్ అని తినేస్తున్నారు. ముందు ఇవన్నీ పంపించేద్దాం. ఏమండి రేటింగ్ 5కి 4 ఇస్తానండి. థ్యాంక్ యూ అండి.